surprise trip to Kerala. Hello guys, welcome back to our ఛానల్. మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 7:30కి ట్రైన్ అనమాట. అయితే మేము వైజాగ్లో స్టే చేసి వైజాగ్ నుంచి బయలుదేరాము. ఇదిగోండి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం ఏమో 7:30. ఈ ట్రిప్ అయితే ముందుగా మేము ప్లాన్ చేసుకునేది కాదండి, అన్ఎక్స్పెక్టెడ్ అని. ఎందుకంటే ప్రతి సమ్మరు ఏదో రకంగా అయిపోతుంది. ఇంకా అలాగా కొంచెం రిఫ్రెష్ అవుదామనేసి ఈసారి అయితే మేము మున్నార్ వెళ్దామనేసి ఇంకా తత్కాల్లో టికెట్స్ చేసుకున్నాము. అందుకే పిల్లలకు కూడా తెలియదు, వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారనేసి చెప్పలేదు. వైజాగ్ టు మున్నార్ స్టేషన్స్ అయితే లేవండి. వైజాగ్ టు అలువా, వైజాగ్ టు ఎర్నాకుళం అనేసి ఉన్నాయి. అందుకని మేమేం చేసామంటే వైజాగ్ టు అలువా అయితే కొంచెం మున్నార్కి ఒక 5 అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట. ట్రైన్లో అయితే వైజాగ్ నుంచి అలువా వరకు 28 అవర్స్ అండి జర్నీ. అక్కడ అలువాలో దిగిన తర్వాత అలువా నుంచి మళ్ళీ పైకి అంటే మున్నార్ హిల్ స్టేషన్కి వెళ్ళాలని అంటే బస్సులోనే 5 అవర్స్ అండి. మేమైతే బస్సులోనే వెళ్ళాము. అలువాలో దిగి పైకి వెళ్ళడానికి మాత్రం బస్సులో 5 అవర్స్ అయింది జర్నీ. అయితే ఒక రోజంతా ట్రైన్లోనే గడిపాము, పిల్లలు మేము. మొత్తం మా నలుగురం అయితే ఒక ఈ మొబైల్స్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ ఆడేసి ఉంటే అన్నీ తినేసి స్నాక్స్ అనమాట. చాలా సరదాగానే అయిపోయింది. ఎప్పుడు నిద్రపోయామో ఎప్పుడు తింటున్నామో మాకే అర్థం కాలేదు. ఈ లాస్ట్కి అయితే ఇది ఎర్లీ మార్నింగు మనకి ఆల్రెడీ కేరళ ఎంట్రీ అయిపోయింది, అందుకే అంత గ్రీనరీ కనిపిస్తుంది. ఇది చూసారా ఆ కోకోనట్. మేలో అయితే ఎండలు ఎలా ఉన్నాయండి, మనకి బయటికి రావడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. అసలు ఎంత వేడి గాలులు, అసలు చిన్న చల్లగాలి అనేదే లేదు. ఎంతసేపు ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చోవడమే అయ్యేది కదండి. ఇలాగా కేరళలో ఎంటర్ అయ్యేటప్పటికి ఏంటి వర్షంలా కనిపిస్తుంది అనేసి చూసేటప్పటికి అసలు కంటిన్యూస్గా మేము ఒక టూ అవర్స్ అనుకుంటాను చూస్తూనే ఉన్నాము. వర్షం పడుతూనే ఉందండి, ఎక్కడ చూసినా వర్షం పడుతూనే ఉంది. ఈ గ్రీనరీ. ట్రైన్ ఇంకా 1 అవర్ లేట్లో ఉందన్నారు. ఇంకా డేలా అయిపోయింది. ఇంకా దగ్గరగా వచ్చేసాము, ఇంకా దిగి వెళ్ళాలా అన్నట్టుగా అయిపోయింది. కాకపోతే ఇవన్నీ చెట్లు అవన్నీ చూస్తూ చాలా హాయిగా అనిపించిందండి. ఫస్ట్ ఒక వేడి ప్రపంచం ట్రైన్ నుంచి చల్లగా ఎయిర్పోర్ట్ కూడా మేము చూసాం తెలుసా. అక్కడ ప్లేన్స్ అయితే చిన్న చిన్నగా బొమ్మల్లాగా ఉన్నాయండి, చాలా బాగుంది. ఇదిగోండి మనము వచ్చేసాము, దగ్గరలో వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడు ట్రైన్ నుంచి దిగేసామన్నమాట. దిగేసి ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇటు వెళ్ళాలో కూడా మాకు తెలియలేదు, కాసేపు అక్కడే నిల్చొని చూస్తున్నాము. బయటకు వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే ఆటో వాళ్ళే రండి రండి అనుకొని పిలుస్తున్నారు. మాకు అర్థం కాక కాసేపు నిల్చొని అప్పటికే 9:30 అయిపోయింది. 9:30 అయిపోయింది అనేసి ఏదైనా తినేసి వెళ్దాము అనేసి అక్కడ హోటల్స్ చూస్తున్నాము. అక్కడ సర్వాన భవన్ అనేసి ఉందండి, అక్కడ మేము టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే చాలా చాలా బాగుందండి. చూసారా వర్షం ఎలా పడుతుందో. మేము దిగిన వెంటనే నాన్ స్టాప్గా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత కాసేపు ఆగి టిఫిన్ చేసి ఇంకా గొడుగులు కొనాలా ఏం చేయాలా అనేసి చూస్తున్నాము. తర్వాత బస్సు వచ్చింది, బస్సు కూడా ఎక్కేసాం. బస్సులో కూర్చున్నా కూడా పెద్ద వర్షమే పడుతుంది. ఊరికే రైల్వే స్టేషన్ అవన్నీ అనేసి అలా షూట్ చేశాను. ఎదుగోండి హిల్ స్టేషన్కి వచ్చేసాం. పైకి వచ్చిన తర్వాత మా మున్నార్లో ఫస్ట్ డే షూట్ అనమాట ఇది. చూడండి అసలు నేను ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతాన్ని చూడడం తెలుసా. ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా ప్రపంచం నుంచి చల్లగా హాయిగా ఉన్న ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉందండి. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి ఈ వ్యూస్ అనేసి చూసేసేయండి. కానీ ఒకటైతే తెలిసిందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక దగ్గర స్టే చేయాలి, ఇన్ని రోజులు అనుకొని ఇటు అటు టికెట్స్ కూడా తీసేసి కరెక్ట్గా పక్కా ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా రెడీ అయిపోయి అప్పటికప్పుడు సరే వెళ్దాంలే అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ వెతుక్కోవడమే అయిపోయింది. అంటే రూమ్స్ అనేసి, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది, ఊరికి అంత దూరం వెళ్ళి చూసి చూడకుండా వచ్చేయలేం కదా, అందుకనేసి. తర్వాత రిటర్న్ టికెట్స్ కూడా 1 or 2 days లేట్ అయ్యాయి. అది కూడా మరి కష్టమైనా కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసేసామండి మున్నార్ మొత్తం తిరిగేసి కొంచెం కొండలే అంటే ఆ టీ గార్డెన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కి దిగేటప్పటికే కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయిపోయి. ఇంకా ఫుడ్ విషయంకి వస్తే
టిఫిన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చట్నీస్ సూపర్గా ఉంటాయి. టిఫిన్స్ వరకు చాలా ప్రాబ్లం లేకుండా చాలా బాగున్నాయి. కానీ రైస్ ఐటమ్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, నాకైతే నచ్చలేదండి. కాస్ట్ ఎక్కువే. కొన్ని కాస్ట్ సంగతి అలా ఉంచండి, టేస్ట్ అయినా ఉండాలి కదా. కాస్ట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. ఫుడ్ విషయంకి వచ్చేటప్పుడు మాత్రం నాకు ఆ ఒక్క విషయం నచ్చలేదండి. అస్సలు రైస్ ఐటమ్స్ అసలు ఏవీ బాగాలేదు. ఆ ఫుడ్ ఇక్కడ చూడండి, వ్యూ పాయింట్స్ అనేసి చూపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళే వేలో కొన్ని ప్లేసుల్లో ఆపి ఇదిగోండి ఇది వ్యూస్ అనేసి చూపిస్తారు. మేము వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ దగ్గర ఆపి ఫొటోస్ అవి తీసుకోమని చెప్పారు. చూసారా అక్కడ క్లైమేట్ ఎలా ఉందో? ఏమండి చూసారా అక్కడ అప్పుడే మబ్బు వేసినట్టు ఉంటుంది, క్షణంలోన చినుకులు పడిపోతే వర్షం పడిపోతుంది. అంతే దీనిలోన మళ్ళీ మళ్ళీ మబ్బుగా అయిపోతుంది, అప్పుడే వెలుతురుగా వచ్చేస్తుంది. ఆ ప్లేస్ అయితే మాకు బాగా నచ్చింది. మేము చిన్న వీడియో తీసుకున్నాం ఇలాగా. ఎంత చల్లగా ఉందో తెలుసా అండి, ఆ మబ్బులు, ఆ వాతావరణం, ఆ గ్రీనరీ అసలు చాలా అంటే చాలా హాయిగా ఉందండి. చూడండి ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మా డ్రైవర్ అయితే మంచి ప్లేస్కి తీసుకొచ్చాడనేసి మేము చాలా సరదా అయితే అయిపోయాము. కిందకి దిగి ఫొటోస్ ఏవైనా తీసుకుంటే బాగుండనేసి అనుకున్నాము. మళ్ళీ కిందకి దిగితే మళ్ళీ పైకి ఎక్కడం కష్టం అనేసి కిందకి దిక్కంట పైన చిన్న చిన్న ఫొటోస్ అలా తీసుకొని వచ్చేసామండి. తెలుసండి చల్లటి గాలి మనకి మొహంకి అయితే ఇలాగ చల్లగా తగులుతుంటుంది. ఇలా చూసే లోపల అప్పుడే వర్షం పడిపోతుంది. ఎంత బాగుందంటే ఆ వ్యూ అసలు చాలా చాలా బాగుందండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ చూడండి లాస్ట్ వరకు వీడియోని. బాయ్.